వాక్యము అలాంటిదే. వాక్యము నిన్ను కొడుతుంది. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నీ లోపాన్ని ఎత్తి చూపిస్తుంది వాక్యం. నిన్ను సరిచేసేది వాక్యం. నిన్ను నిలబెట్టేది వాక్యం. శ్రమలు వచ్చినప్పుడు ఎలా శ్రమలను ఎదుర్కోవాలో నేర్పించేది వాక్యం. ఈ వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము ఈ లోకములో వరకే కాదండి, పరలోకములోనికి నిన్ను తీసుకొని పోవడానికి ఇది ఒక డిక్షనరీ లాంటిది, ఒక మ్యాప్ లాంటిది. ఇది హల్లెలూయా. మనమేం చేస్తున్నామంటే ఈ వాక్యం ఇలాగుంది, ఆ వాక్యం అలాగుంది, నేను ఇలాగున్నాను. వాక్యానుసారముగా జీవించడము, వాక్యానుసారముగా బ్రతకడము చేతగానప్పుడే మనకు వేరే వేరే మాటలు వస్తాయి. ఈరోజు నేనైనా తప్పిపోవచ్చేమో గాని, నేనైనా ఒక మాట ఎక్కువ గాని ఒక మాట తక్కువైనా మాట్లాడచ్చేమో గాని, ఈ వాక్యం మాత్రము ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది. మనుషులు ఏమనుకుంటారో, మనుషులు బాధపడతారేమో, మనుషులు అలా ఫీల్ అయిపోతారేమో అని నేను కొన్ని చెప్పకుండా ఉన్నా గాని ఈ వాక్యం అలాంటిది కాదు. నరికేస్తుంది వాక్యం. నన్నైనా నరుకుతుంది, నిన్నైనా నరుకుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా మనము జీవిస్తే ఆయన నీ జీవితాన్ని క్రమముగా కడతాడు. ఈ వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము ఈ లోకములో వరకే కాదండి, పరలోకములోనికి నిన్ను తీసుకొని పోవడానికి ఇది ఒక డిక్షనరీ లాంటిది, ఒక మ్యాప్ లాంటిది. ఇది హల్లెలూయా. మనమేం చేస్తున్నామంటే ఈ వాక్యం ఇలాగుంది, ఆ వాక్యం అలాగుంది, నేను ఇలాగున్నాను. వాక్యానుసారముగా జీవించడము, వాక్యానుసారముగా బ్రతకడము చేతగానప్పుడే మనకు వేరే వేరే మాటలు వస్తాయి. ఈరోజు నేనైనా తప్పిపోవచ్చేమో గాని, నేనైనా ఒక మాట ఎక్కువ గాని ఒక మాట తక్కువైనా మాట్లాడచ్చేమో గాని ఈ వాక్యం మాత్రము ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది. మనుషులు ఏమనుకుంటారో, మనుషులు బాధపడతారేమో, మనుషులు అలా ఫీల్ అయిపోతారేమో అని నేను కొన్ని చెప్పకుండా ఉన్నా గాని ఈ వాక్యం అలాంటిది కాదు. నరికేస్తుంది వాక్యం. నన్నైనా నరుకుతుంది, నిన్నైనా నరుకుతుంది. హల్లెలూయా.